జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం రైతులు జీవాలకు డీవార్మింగ్ చేస్తున్నారు, కానీ ఆ డీవార్మర్ ఏ రకాలపైన పురుగులపైన పనిచేస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది రైతులు వాడిన డీవార్మర్నే వేరొక కంపెనీలో మళ్ళీ వాడుతున్నారు. దీనివల్ల జీవానికి ఆ డ్రగ్ పైన రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ అంటే ఆ మందు ఆ జీవం పైన నెక్స్ట్ టైం వాడినప్పుడు పనిచేయకపోవడం. సో ఈ విధంగా కాకుండా ఉండేందుకు రైతులు ఖచ్చితంగా ఆ డీవార్మర్ గురించి తెలుసుకుని ఉండాలి. సో ఈ వీడియోలో నేను జెన్వెట్ క్లోజెంటాల గురించి, అలాగే నియోజైడ్ ప్లస్ ఆక్సిక్లోజనైడ్ మరియు లివామిల్ గురించి, అవి ఏ విధంగా పనిచేస్తాయని, ఈ రెండు డీవార్మర్స్తో పాటు ఓల్గార్డ్, ట్రైక్లోపెండజోల్ మరియు ఐవర్మెక్టిన్, ఈ మూడు డీవార్మర్ పైన అవి ఏ విధంగా పనిచేస్తాయి, అలాగే ఏ రకాల పురుగులపైన పనిచేస్తాయి అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా వివరిస్తాను. వీడియో చివరికి చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఆల్రెడీ నాకు తెలుసు అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. ముందుగా రైతులు డీవార్మింగ్ చేసే ముందు ఈ కొన్ని విషయాలు ముఖ్యంగా గమనించుకోవాలి. డీవార్మింగ్ అనేది ఎంప్టీ స్టమక్తో మాత్రమే చేయాలి. డీవార్మింగ్ చేసిన తర్వాత 3 నుండి 4 గంటల వరకు 3 to 4 అవర్స్ వరకు వాటికి ఏమీ ఇవ్వకూడదు, నీరు కూడా త్రాగించకూడదు. ఈ విధంగా చేసినట్లయితేనే డీవార్మింగ్ డ్రగ్ చాలా బాగా పనిచేసే అవకాశం ఉంది. అలాగే డీవార్మింగ్ డ్రగ్ మనం డీవార్మింగ్ చేసే ముందు ఖచ్చితంగా దాని బాటిల్ని షేక్ చేయాల్సి ఉంటుంది. ఇలా షేక్ చేయడం వల్ల 2 టైప్స్ ఆఫ్ డీవార్మర్ ఉంటే ఆ సెడిమెంటేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కలిసి డీవార్మింగ్ డ్రగ్ పనిచేసే అవకాశం ఉంది. డీవార్మింగ్ ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉన్న వాటికి మాత్రమే చేయాలి. పారుతున్న వాటికి కానీ, దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న వాటికి కానీ డీవార్మింగ్ అసలు చేయకూడదు. ఇలా చేసినట్లయితే అవి ఇంకా చాలా నీరసించిపోయి వీక్ అయిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మనం డీవార్మింగ్ చేయాల్సి ఉంటుంది. రైతులు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకమైన డీవార్మర్ అన్ని రకాల పురుగుల పైన పనిచేయదు. ఒక రైతు నేను డీవార్మింగ్ చేశాను అయినా కూడా పురుగులు పడుతున్నాయి, డీవార్మింగ్ చేసి 2 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు ఏం చేయమంటారని అడగడం జరిగింది. సో రైతుకు మీరు ఏ రకమైన డీవార్మర్ చేశారని అడిగినప్పుడు అతను ట్రైక్లోపెండజోల్ మరియు లివామిజోల్ త్రాగించానని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ట్రైక్లోపెండజోల్ అనేది కాలేయంలో ఉన్న పురుగులు జనగలపైన పనిచేస్తుంది. లివామిజోల్ అనేది నెమటోడ్స్ ఏలిక పాముల పైన, రౌండ్ వామ్స్ పైన ఇది పనిచేస్తుంది. కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే టేప్ వామ్స్, బద్దె పురుగులు మిస్ అయింది. సో ఇప్పుడు బద్దె పురుగులు కనిపిస్తున్నాయి అంటే అతను చేసిన డీవార్మర్లో బద్దె పురుగులు చంపే మందు లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పురుగులు కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కనిపించినప్పుడు డీవార్మింగ్ చేసుకోవాల్సింది ఆ బద్దె పురుగులకు సంబంధించిన మందులతోటి. ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నేను డీవార్మింగ్ చేశాను కదా, ఇక అన్ని రకాల పురుగులు పోయినాయి అనే అపోహలు ఉన్నట్లయితే వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. రైతులు డీవార్మింగ్ చేసి ఖచ్చితంగా 3 రోజుల పాటు లివర్ త్రాగించాలి. ఇలా లివర్ త్రాగించినట్లయితే కాలేయంపై ఉన్న ఒత్తిడి తగ్గిపోయి జీవం యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. మీరు డీవార్మింగ్, కొంతమంది రైతులు డీవార్మింగ్ చేస్తున్నారు తప్ప బలమందు ఎప్పుడో ఒకసారి వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు పెడుతున్నారు. ఈ విధంగా చేసినట్లయితే జీవం కాలేయంపై ఉన్న ఒత్తిడి తగ్గదు, జీవం సరిగా మేత మేదు, అలాగే జీవం కొద్దిగా మేస్తూ అలాగే వీక్గా ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా డీవార్మింగ్ చేసిన తర్వాత 3 రోజుల పాటు లివర్ టానిక్ త్రాగించాల్సిందే. మన ముఖ్యమైన టాపిక్ వచ్చినట్లయితే జెన్వెట్లో క్లోజెంటాల్ ఉంటుంది. ఈ క్లోజెంటాల్ వాడినప్పుడు కార్జపు జనగలు అంటే లివర్ ఫ్లూక్స్ మాత్రమే నిర్మూలన అవుతాయి. అలాగే ఎర్రనట్టలు హిమాంగస్ కాంటాటస్ అనే పురుగులు అవి నిర్మూలన అవుతాయి. అలాగే కొన్ని ఏలిక పాములు అవి నిర్మూలన అవుతాయి. సో రైతు ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పొట్ట జనగలు నిర్మూలన కావు, అలాగే ఊపిరితిత్తులు ఉన్న పురుగులు నిర్మూలన కావు, అలాగే బద్దె పురుగులు నిర్మూలన కావు. ఈ విషయాన్ని జెన్వెట్ వాడుతున్న రైతులు గుర్తుంచుకోవాలి. నియోజైడ్ ప్లస్ విషయానికి వచ్చినట్లయితే, నియోజైడ్ మందులో ఆక్సిక్లోజనైడ్ ప్లస్ లివామిజోల్ ఉంటుంది. సో ఆక్సిక్లోజనైడ్ వాడినప్పుడు మనకు కార్జంలోని జనగలు, లివర్ ఫ్లూక్స్, అలాగే జీర్ణాశయంలో ఉన్న జనగలు, యాంఫిస్టోమ్స్, ఈ 2 నిర్మూలన అవుతాయి. అంటే కార్జంలోని జనగలు నివారణ అవుతుంది, పొట్టల్లోని లేదా జీర్ణాశయంలోని జనగలు నిర్మూలన అవుతుంది. కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా ఇది పనిచేసే అవకాశం ఉంది. అలాగే దీనిలో ఉన్న లివామిజోల్ అనేది లంగ్ వామ్స్, ఊపిరితిత్తులు ఉన్న పురుగులు, అలాగే ఏలిక పాములు, అలాగే ఈ ఎర్రనట్టల పైన పనిచేస్తుంది. సో రైతులు ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం డీవార్మింగ్ చేసినప్పుడు
బద్దె పురుగులపైన ఎటువంటి ఎఫెక్ట్ లేదని రైతులు గుర్తించాలి. నెక్స్ట్ వచ్చేసి ఓల్గార్డ్ మందు. దీంట్లో ట్రైక్లోబెండజోల్ మరియు ఐవర్మెక్టిన్ ఉంటుంది. ట్రైక్లోబెండజోల్ అనేది కాలేయంలోని జనగలు నివారిస్తుంది. ఐవర్మెక్టిన్ అనేది ముఖ్యంగా చూసినట్లయితే ఊపిరితిత్తులు ఉన్న పురుగులు, అలాగే ఏలిక పాములు, ఎర్రనట్టలు నివారణ చేస్తుంది. అలాగే బాహ్య పరాన్నజీవులు నిర్మూలన చేస్తుంది. సో రైతులు ఇప్పుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జీర్ణాశయ జనగలు లేదా పొట్టలోని జనగలు నిర్మూలన అవ్వలేదు. అలాగే బద్దె పురుగులపైన ఈ మందు పనిచేయలేదు. సో స్పెసిఫిక్ డీవార్మర్ అనేది కొన్ని రకాల పురుగులపైన మాత్రమే పనిచేస్తుంది. సో రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారు ఏ రకాలపైన పురుగులపైన మిస్ అయిందని చూసుకొని, నట్టలపైన చూసుకొని వారు డీవార్మింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం డీవార్మింగ్ చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రకమైన డీవార్మర్ వాడాలని మీకు చూసినట్లయితే పేడ పరీక్ష చేయించినట్లయితే వారు మీకు సజెస్ట్ చేస్తారు. ఆ పేడ పరీక్షలో వచ్చిన పురుగులపై ఇది చేసుకుని మనం డీవార్మింగ్ మందును సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా డీవార్మర్ అయ్యి యానిమల్స్ చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఇదండి జెన్వెట్, అలాగే నియోజక ప్లస్, అలాగే ఓల్గార్డ్ మందులు ఈ విధంగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.